బిబ్లికలీ స్పీకింగ్ వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి ఎపిసోడ్ 9 9వ ఎపిసోడ్కి మీకు అందరికీ ప్రభు అండ్ రక్షకుడైన యేసుక్రీస్తు అత్యున్నత నామమున స్వాగతం. అండ్ ఈ వారమంతా కూడా దేవుడు మిమ్మల్ని తన కృపలో తన యొక్క అనుగ్రహంలో భద్రపరిచాడని నమ్మి ఆయన్ని స్తుతిస్తున్నాను. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మరొకసారి చాలా పెద్ద కన్సర్న్, అంటే చాలా పెద్ద ఆందోళన లేక పట్టించుకోవాల్సినటువంటి శ్రద్ధతో ఆసక్తితో ప్రతి ఆలోచించాల్సినటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. కోవిడ్-19 అనేది 2020లోనే కాదు 2021లో కూడా మరలా అవే మాసాల్లో మార్చ్ ఏప్రిల్లో ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో పట్టి అనేకులను సతమతం చేయడం మనకు కనబడుతుంది. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కావచ్చు, లేకపోతే ఆ దేశాల అధినేతలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, పారామెడికల్ స్టాఫ్ కావచ్చు, అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, రీసెర్చర్స్ కావచ్చు, ఫార్మా కంపెనీలు కావచ్చు, బిజినెస్ మెన్ కావచ్చు, అండ్ సామాన్యమైనటువంటి జనాలు, యావరేజ్ మాసెస్ కావచ్చు, వీరందరి ఎదుట ప్రస్తుతం ఉన్నటువంటి ఒక మేజర్ కన్సర్న్, అంటే వారి ముందున్నటువంటి ఒక పెద్ద ఆందోళనకరమైనటువంటి విషయం లేక ధ్యాసను కలిగి లక్ష్యం ఉంచాల్సినటువంటి విషయం కోవిడ్-19. అండ్ ఇది చాలా రకాలుగా మనుషులను ఇబ్బందుల పాలు చేస్తుంది. కొన్ని దేశాల్లో సెకండ్ వేవ్, కొన్ని దేశాల్లో థర్డ్ వేవ్, కొన్నింట్లో ఫోర్త్ వేవ్. మరి ఎంతోమంది ఆసుపత్రుల పాలవుతున్నారు, వెంటిలేటర్ల మీద ఉన్నారు, ఆక్సిజన్ దొరక్క మరి కింద మీద పడుతున్నారు, వారి కుటుంబాలు కన్నీళ్లతో ఉన్నాయి. దాంతో పాటు చాలామంది చనిపోతున్నారు. సమాధి చేయడానికి లేకపోతే వారిని ఖననం చేయడానికి కూడా అవకాశాలు లేకుండా అక్కడ కూడా క్యూలు కట్టాల్సినటువంటి పరిస్థితి. కొంతమంది దీంట్లో నుండి బయటపడి బాగుపడినా కూడా వారికి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల దీర్ఘకాలము వారు ఇబ్బందుల పాలవుతున్నారు. దీంతో పాటు ప్రతిదినం పని చేసుకుంటే తప్ప పొట్ట గడవనటువంటి వారికి వారి యొక్క ఆందోళన, వారి యొక్క బాధ, వారి యొక్క భారము ఉంటుంది. వలస కూలీలు వచ్చిన వారు మరలా వారి యొక్క స్వంత ప్రాంతాలకు వెళ్ళిపోతున్నారు. చిన్న చితక వ్యాపారులకు పెద్ద దెబ్బ. ఇక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, అంటే హోటల్ అండ్ ట్రావెల్ ఇండస్ట్రీ వారికి గత సంవత్సరమే కాదు ఈ సంవత్సరం కూడా అది ఇంకా పెద్ద భారభరితమైనటువంటి విషయమే. ఇది ప్రస్తుతం మనందరి ఎదుట కనపడుతున్నటువంటి ఒక కన్సర్న్ అన్నమాట, ఒక పెద్ద జాడ్యము వంటి విషయం. అయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, విద్యార్థులకు వారి యొక్క కన్సర్న్ ఏంటంటే ఈ అకాడమిక్ ఇయర్ సంగతి ఏమవుతుంది, ఏ పరీక్షలు మనం రాస్తాం, ఏ పరీక్షలకు మనం ప్రిపేర్ అవ్వాలి, అసలు మన యొక్క ఎడ్యుకేషన్ ఏ రకంగా రాబోయేటువంటి దినాల్లో ఉంటుంది. యవనస్తులు విద్యను పూర్తి చేసుకున్నటువంటి వారు వారి యొక్క ఎంప్లాయ్మెంట్ కొరకు వారు పరీక్షలు రాశారు, బాగా ప్రిపేర్ అయ్యారు, వారికి ఎన్నో ఇంటర్వ్యూల్లో వారు మంచి ఫలితాలు సాధించినప్పటికీ ఉద్యోగం వచ్చేటువంటి ప్రసక్తి ఇప్పుడు కనపడట్లేదు. పెళ్ళిళ్ళు పెట్టుకున్నటువంటి వారు వారి యొక్క బాధల్లో వారు ఉన్నారు. కొంతమంది పోస్ట్ పోన్ చేసుకొని, కొంతమంది తగ్గించుకొని, కొందరితోనే వివాహాలు చేసుకోవడం. అవి రకంగా మనం చూసుకుంటూ పోతే మరిక చాలామంది చాలా రకాలుగా ఈ యొక్క ఇబ్బంది గుండా పోతున్నారు. కొత్తగా స్టార్టప్స్ని ప్రారంభించినటువంటి యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ వారికి ఉన్నటువంటి బాధలు, వారికి ఉన్నటువంటి కన్సర్న్స్ కనపడుతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ప్రస్తుతము మన ఎదుట ఉన్నటువంటి కన్సర్న్స్ అన్నమాట, మన ఎదుట ఉన్నటువంటి ఆందోళనకరమైనటువంటి విషయాలు. వ్యాక్సిన్ తీసుకోవాలా తీసుకోవద్దా అనేది కూడా ఒక పెద్ద కన్సర్న్ అయిపోయింది కుటుంబాల్లో అండ్ సమాజాల మధ్యలో, ప్రజల మధ్యలో. ఇది ఒక చర్చనీయమైనటువంటి అంశం అయిపోయింది. కొందరు వ్యాక్సిన్ మనల్ని కాపాడుతుందంటారు, కొంతమంది వ్యాక్సిన్ తర్వాత కాలంలో మన డిఎన్ఏని మార్చేసి మనల్ని ఈ యొక్క పాలకుల గుప్పెట్లో పప్పెట్లుగా మారుస్తుంది అని అంటారు. సో రకరకాలైనటువంటి కన్సర్న్స్తో ప్రస్తుత ప్రపంచానికి రాత్రి నిద్ర, పగలు నెమ్మది లేకుండా నడవాల్సినటువంటి పరిస్థితి. ఒకటి మాత్రం అనివార్యమైనటువంటి విషయం, అదేంటంటే మనిషిగా ఈ పాప సంబంధమైనటువంటి లోకంలో స్వార్థపూరితమైనటువంటి అసంబద్ధమైనటువంటి ఇంబ్యాలెన్స్డ్ ఇమ్మోరల్ వరల్డ్లో మనం ఉన్నప్పుడు మనకి ఇవి అనివార్యం, ఇవి తప్పకుండా ఇలాంటి విషయాల్లో మనం పడి వీటిని మనము అనుభవించి ముందుకు సాగాలి.
అయితే ఒక క్రైస్తవ విశ్వాసిగా, యేసు ప్రభు యొక్క శిష్యునిగా, శిష్యురాలిగా, దేవుని యొక్క బిడ్డగా, జీవాధిపతి సర్వాధిపతి అయినటువంటి ఆ గొప్ప దేవుని యొక్క బిడ్డగా మనకు ఉండాల్సినటువంటి కన్సర్న్ ఏంటి? కన్సర్న్ అనేది 2 రకాలుగా మనం ఆ ఇంగ్లీష్ పదాన్ని వాడొచ్చు. పాజిటివ్‌గా దాన్ని వాడితే, సానుకూలంగా దాన్ని వాడితే మనము దేని మీద ధ్యాసనుంచాలి, దేనిని మనము లక్ష్యము చేయాలి, దేని విషయమై శ్రద్ధ వహించాలి అండ్ దేని కొరకు పట్టింపును కలిగి ఉండాలి. ఇది పాజిటివ్‌గా. రెండవది నెగెటివ్‌గా ఒకవేళ మనం దాన్ని చూస్తే ఆందోళన, బాధ, భయము అండ్ బిక్కుబిక్కుమంటూ జీవించడం. సో నేను ఈ రోజున ఒక క్రిస్టియన్‌గా మనకు ఉండాల్సినటువంటి అసలు కన్సర్న్ ఏంటి? అండ్ చాలా సందర్భాల్లో మనము అసలు కన్సర్న్‌ని వదిలేసి అనవసరమైనటువంటి దేవుడు మనకు నియమించినటువంటి కన్సర్న్స్‌లో పడి ఎలా సతమతం అవుతుంటామో దాని గురించి బ్రీఫ్‌గా మీతో మాట్లాడాలని ప్రభు నన్ను ప్రేరేపించాడు. సో ఈ యొక్క ఎపిసోడ్ టైటిల్ ఏంటంటే, దినమంతా నీ ధ్యాస దేనిపై? దినమంతా నీ ధ్యాస దేనిపై? ఆర్ ఇంగ్లీష్‌లో చెప్పాలంటే వాట్ ఆర్ యూ కన్సర్న్డ్ అబౌట్ త్రూ ద డే? సో కొన్ని వాక్యం నుండి మనం తీసుకున్నప్పుడు యేసు ప్రభుకి సంబంధించినటువంటి వారముగా ఇవి చాలా ముఖ్యమైనటువంటి విషయాలు. లోకంలో శరీర సంబంధమైన, మానసిక పరమైన, ఆర్థిక పరమైన, సామాజిక పరమైనటువంటి విషయాలను ప్రతి ఒక్కరూ నెట్టుకుంటూ వస్తారు. ఏదో రకంగా కింద పైన పడి బతికేస్తారు. కానీ ఆ రకంగా బ్రతకడం కోసం దేవుడు నిన్ను నన్ను ఒక విశ్వాసిగా, విమోచింపబడినటువంటి వ్యక్తిగా నియమించలేదు. అది ఆయన నిర్ణయము కాదు. సో మనకు ఉండాల్సినటువంటి కన్సర్న్ ఏంటి? అండ్ ఈ రోజున మీకు ఎలాంటి కన్సర్న్, ధ్యాస కలిగి, శ్రద్ధ కలిగి, ఆసక్తి కలిగి మీరు ఉంటున్నారు అనేది ఒక చిన్న పరీక్ష ద్వారా మనకు అర్థమవుతుంది. నేను, మీరు అందరం కూడా ఈ పరీక్షకు మనల్ని మనం గురి చేసుకుందాం. దీన్ని నేనేమంటానంటే క్రిస్టియన్ క్యారెక్టర్ టెస్ట్, క్రైస్తవ శీలానికి పెట్టబడేటువంటి పరీక్ష, లేకపోతే క్రిస్టియన్ కన్సర్న్ టెస్ట్, క్రైస్తవులకు ఉండాల్సిన లక్ష్యపు పరీక్ష, లేకపోతే వారి యొక్క ధ్యాసకు సంబంధించినటువంటి పరీక్ష. సో కొన్నింటిని బైబిల్ మనకు చూపించేటువంటి విషయాలను నేను ముందు పెడుతుండగా మీరు జాగ్రత్తగా మీకు ఇది కన్సర్నా కాదా అనేది ఆలోచించండి. ఈ చివరికి మీరు వచ్చేసరికి మీకు మీరే మార్కులు వేసుకోండి. అండ్ ఆ మార్కులను బట్టి మీ క్రైస్తవ భక్తిలో అండ్ యేసు ప్రభువును వెంబడించేటువంటి విశ్వాసపు యాత్రలో మీకు ఎన్ని మార్కులు వస్తాయో మీకు అర్థమవుతుంది. మొట్టమొదటి విషయం ఏంటంటే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ గాడ్? దేవుడి గురించి మీరు ఎంత ధ్యాస కలిగి ఉన్నారు? బైబిల్లో పదే పదే దేవాది దేవుడు తన గురించి తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు, తన యొక్క విషయములను ఆయన బయలుపరిచినప్పుడు అది ఆదియందు మరి ఆయన యొక్క ప్రవక్తల ద్వారా కావచ్చు, తర్వాత ఆయన యొక్క సేవకుల ద్వారా కావచ్చు, అపోస్తలుల ద్వారా కావచ్చు, వాక్యమంతట్లో కూడా దేవుడు అందరికీ పైన ఉన్నవాడు, అందరికన్నా ప్రథముడు, అందరికన్నా ప్రశస్తమైనటువంటి వాడు, జీవికి ఆయనే జీవమయ్యున్నాడు, జీవికి ఆయనే సమస్తము సర్వమును అయ్యున్నాడు, ఆధారము, ఆశ్రయము, ఆశీర్వాదము, ఆనందము అన్నీ ఆయనే అయ్యున్నాడు అని దేవుడు సృష్టి యావత్తు ముందు తనను తాను పెట్టి చూపించినప్పుడు, స్పష్టంగా తెలియజేసినప్పుడు, ఆయన బిడ్డలమని, ఆయన విశ్వాసులమని, ఆయన యందు భయభక్తులు గలవారమని, ఆయనను వెంబడించేటువంటి ఆయన శిష్యులమని, సేవకులమని చెప్పుకునేటువంటి మనకు దేవుడు ఎంత ప్రియమైన వాడు, ఎంత ముఖ్యమైన వాడు అనేది ప్రతి ఒక్కరూ చూసుకోవాల్సినటువంటి విషయం. సో ఈ అందరికీ పైనున్నటువంటి ప్రథముడైనటువంటి, ప్రసిద్ధి కాంచినటువంటి, ప్రశస్తమైనటువంటి జీవం గల దేవుడితో నీకు ఆ యొక్క లివింగ్ రిలేషన్షిప్ ఉందా? అంటే జీవముతో కూడినటువంటి సంబంధం ఉందా? లవింగ్ రిలేషన్షిప్లో నీవు దేవుడిని మహిమపరచగలిగేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ప్రేమతో దేవుడిని ఘనపరిచేటువంటి వ్యక్తిగా ఉన్నావా? ఇది మన ప్రైమరీ కన్సర్న్. ఒక క్రిస్టియన్ బిలీవర్గా మనకు ఉండాల్సినటువంటి ప్రప్రథమమైన ధ్యాస. అండ్ ఈ రోజున నీవు ఆ రకంగా ఉన్నావా అనేది నీవు, నేను చూసుకోవాల్సినటువంటి విషయం. రెండో దాంట్లోనికి వెళ్ళిపోతే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్? దేవుడి మహిమ కొరకు నీవు ఎంత ధ్యాసను కలిగి ఉన్నావు? దినంలో నీవు మేల్కొని ఉన్నంత సమయంలో ఎంతసేపు దేవుడి మహిమ గురించి ఆలోచిస్తావు, దేవుడి మహిమ చేత ప్రేరేపించబడి జీవిస్తావు, అండ్ దేవుడి మహిమ కొరకు నీవు చేసేది ఏదైనా సరే చేస్తావు. ఎందుకంటే
బైబిల్లో ప్రతిదీ కూడా ఆయన మహిమ నిమిత్తమే సృజించబడింది అని రాయబడింది. అండ్ మీరు ఉదాహరణకు ఎఫ్ఎస్సి 1వ అధ్యాయం తర్వాత చదువుకోండి. అక్కడ ఒక విషయాన్ని మనం గమనిస్తాము. ఆయన మహిమకు కీర్తి కలుగునట్లు కృపా మహదైశ్వర్యము చేత మనమందరము రక్షించబడ్డాం. సో రక్షించబడుట, ఒక పాపిని రక్షించుట అనేది దేవుడి యొక్క మహిమకు కీర్తి కలుగునట్లు, ఆయన కృపలో ఉన్నటువంటి ఆ గొప్ప ఐశ్వర్యము చేత ఆయన మనల్ని రక్షించాడు కనుక ఆయన మహిమపరచబడాలి. అండ్ క్రైస్తవులు దేవుని యొక్క కృప చేత దేవుని కీర్తి కొరకే రక్షించబడ్డారు. క్రిస్టియన్స్ ఆర్ సేవ్డ్ బై గాడ్స్ గ్రేస్ ఫర్ గాడ్స్ గ్లోరీ, అండ్ గాడ్స్ గ్లోరీ ఈజ్ అట్మోస్ట్ టు గాడ్. దేవుడికి అన్నింటికన్నా తన మహిమ ముఖ్యమైనది కనుక మనం కూడా దాని మీద ధ్యాసను పెట్టి ప్రతిరోజు మనకున్నటువంటి జీవితాన్ని జీవిస్తున్నామా? అసలు మనలో చాలామందికి దేవుడు మహిమపరచబడాలి, దేవుడికి మనము మహిమను ఆపాదించాలి, మన జీవితము మన వ్యవహారముల ద్వారా దేవుడు మహిమను పొందినట్లు మనము జీవించాలి, ఉనికిని కలిగి ఉండాలి అని తెలుసా? మోషేని మీరు తీసుకుంటే మోషే దేవుడి మహిమ కొరకు ఎంత పరితపించాడు. ఆయన పేరును ఎవ్వరు కూడా దూషించకూడదు, తూలనాడకూడదు, తక్కువ చేసి మాట్లాడకూడదు, ఆయన వైపు ఎవ్వడు వేలెత్తి చూపించకూడదు అని ఎంతగా పరితపించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఈ మెడ వంచని తరము వారు దేవుడికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు ఆయన వారిని లయపరిచి మరొకరిని నేను నీ కోసం తయారు చేస్తానన్నప్పుడు మోషే అడ్డుపడ్డాడు. నన్ను నీ యొక్క గ్రంథం నుండి తుడుపు పెట్టే కానీ వారిని నువ్వు సర్వనాశనానికి అప్పగించొద్దు, అలా చేస్తే లోకమంతటా ఉన్న వారు నిన్ను తప్పుపడతారు, నీకు మహిమ రాకుండా పోతుంది అని దేవుడితో మొర్రపెట్టి వాదించాడు అండ్ దేవుడిని ఒప్పించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి చూస్తే ఆయన బ్రతికినన్ని దినాలు కూడా ఆయన హెచ్చవలెను, నేను తగ్గవలెను అని ఆయన దేవుడి మహిమ కొరకు ఎంత కాంక్షించాడు. దేవుడి మహిమ కొరకు తన ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. ఇక యేసు ప్రభునే మనం తీసుకున్నట్లయితే దేవుని యొక్క కుమారుడు, మన ప్రభు రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు లోకంలో జీవించినంత కాలము కూడా తండ్రి మహిమ కొరకే ఆయన యొక్క జీవితాన్ని, ఆయన శ్వాస, ఆయన శక్తి సామర్థ్యములను ఉపయోగించాడు. ఆయనే యోహాను 17:4 ఈ రకంగా చెప్తాడు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిచితిని. సో దేవుడు మనకిచ్చిన జీవం, దేవుడు మనకిచ్చిన జ్ఞానం, దేవుడు మనకిచ్చిన సామర్థ్యం, దేవుడు మనకిచ్చిన సదావకాశాలు అన్ని కూడా భూమి మీద మనము ఆయనను మహిమపరచుటకే అని యేసు ద్వారా నేర్చుకోవచ్చు. అపోస్తలుడైన పౌలు అందుకే ఫిలిప్పీలకు రాసినప్పుడు 1వ అధ్యాయంలో అంటాడు, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడాలని నేను ఆశిస్తున్నాను. సో ఈ రకంగా నీవు దేవుడి మహిమ గురించి ఎంత ధ్యాస, కన్సర్న్ కలిగి ఉన్నావు? 3వ దాంట్లోనికి వెళ్తే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద పర్పస్ ఆఫ్ గాడ్? దేవుడి యొక్క ఉద్దేశం, దేవుడి యొక్క సంకల్పం గురించి నీవు ఎంత ధ్యాసను కలిగి ఉన్నావు? బైబిల్లో మనకు రాయబడింది, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో సమస్తము కూడా ఆయన చేత సృజించబడింది, ప్రతిదీ ఆయన చిత్తమును బట్టి సృజించబడింది, ఆయన కొరకే అవన్నీ సృజించబడ్డాయి. సామెత 16లో మనం చదివితే, యెహోవా ప్రతి దానిని, ప్రతి వస్తువును దాని పని నిమిత్తము సృజించాడు. అంటే ప్రపంచంలో, సృష్టిలో మన కంటికి కనబడేది, కనబడనిది, ప్రతిదీ, చిన్నది పెద్దది, అందరూ కూడా దేవుడి ఉద్దేశం కొరకే సృజించబడ్డాయి. మరి నీవు కూడా సృజించబడ్డాం అండ్ విమోచించబడ్డాం. సో మనకు దేవుడి ఉద్దేశం పట్ల దినమంతా ఎంత ధ్యాస ఉంది? ఎంతసేపు మీ రోజులో మీరు దేవుడి యొక్క ఉద్దేశం కొరకు, దేవుడి సంకల్పం కోసం ఆలోచన చేస్తారు, ప్రార్థన చేస్తారు, ధ్యాస పెట్టి దాని గురించి మీరు మీ జీవితాన్ని అమర్చుకునే ప్రయత్నం చేస్తారు? గాడ్స్ పర్పస్, గాడ్స్ ప్లాన్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వరల్డ్ టు అ బిలీవర్. దాని గురించి మీరెంత ధ్యాసను కలిగి ఉన్నారు? యోహాను 4:34 ప్రభు అయిన యేసు రకంగా చెప్పాడు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. నన్ను పంపిన దేవుడి యొక్క చిత్తము నెరవేర్చడం, ఆయన పని తుదముట్టించడమే నాకు ఆహారం. అంటే నేను బ్రతికేదే దానికోసం. నా యొక్క ఆహారం ఉంటేనే మనకు జీవము, బలము ఉంటుంది. సో నేను బ్రతికేది ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన పనిని తుదముట్టించడానికి. మరి ఇప్పుడు నీవెందుకు బ్రతుకుతున్నావు, నేనెందుకు బ్రతుకుతున్నాను అనేటువంటి ప్రశ్నకు కూడా మనం జవాబు ఇవ్వగలగాలి కదా.
నీవు నీ చిత్తం కోసమే బ్రతుకుతున్నావేమో, నీవు లోకం కోసమే బ్రతుకుతున్నావేమో, ఎంతసేపు నీకు నీ పనులను తుదముట్టించుటలోనే తల మునకలై ఉన్నావేమో, ఎప్పుడైనా దేవుడి యొక్క ఉద్దేశమును గురించి, దేవుడి యొక్క సంకల్పాన్ని గురించి నీవు ధ్యానపూర్వకంగా ఆలోచించావా? పౌలు అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే ఆయన అర్థం ఏంటి? క్రీస్తు ఏ రకంగా దేవుడి యొక్క చిత్తాన్ని నెరవేర్చి ఆయన పనిని తుదముట్టించాడో అదే ప్రకారం బ్రతుకుట నా యొక్క జీవితం, క్రీస్తే నా జీవితం అని అపోస్తలుడు అన్నాడు. మనము అనగలమా? సో మన కన్సర్న్ ఏంటి? పౌలుకు యేసుక్రీస్తు ఆయన యొక్క సంకల్పమే డ్రైవింగ్ ఫోర్స్గా. క్రైస్ట్ ద పర్సన్ అండ్ హిస్ పర్పస్ వాజ్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ది అపాస్టల్ పాల్. నెక్స్ట్ కన్సర్న్ గురించి ఆలోచిస్తే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద సాక్రిఫిషియల్ వర్క్ ఆఫ్ జీసస్? యేసు త్యాగపూరితమైనటువంటి సిలువ కార్యమును గూర్చి నీవు ఎంత ధ్యాస కలిగి ఉన్నావు, లేక దాని గురించి ఎంత లక్ష్యమును చేస్తున్నావు? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. బైబిల్లో మనం చూస్తాం, 1 పేతురు 1లో ఆ భక్తుడి రకంగా రాశాడు, మనము వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత విమోచింపబడలేదు, కానీ అమూల్యమైనటువంటి యేసుక్రీస్తు యొక్క రక్తము చేత, అనగా నిర్దోషము నిష్కలంకమునగు గొర్రెపిల్ల రక్తము చేత మనము విమోచించబడ్డాం. అసలు దానికి ఒక కంపారిజనే లేదు. వెండి బంగారాలు నశించిపోతాయి, వాటితో మనల్ని దేవుడు విమోచించలేదు, రిడీమ్ చేయలేదు. కానీ యేసుక్రీస్తు యొక్క ప్రశస్తమైన అమూల్యమైనటువంటి రక్తముతో మనల్ని విమోచించాడు. సో నేను ఆయన వెలపెట్టి విమోచిస్తే విమోచింపబడిన వ్యక్తిని అని మనం ఆలోచించిన ప్రతిసారి మన హృదయము దాన్ని బట్టి ఆయన పట్ల ఎంత కృతజ్ఞత ఆరాధనను కలిగి ఉండాలి, ఆయన కొరకు మనం ఎంతగా ఆలోచించేటువంటి వారమై ఉండాలి. సో యేసు మీకు మీ యొక్క ఆత్మకు అమూల్యమైన వాడా? ఆయన సిలువలో నీ కొరకే చేసినటువంటి త్యాగపూరితమైనటువంటి కార్యము అమూల్యమైనదా? దినానికి కనీసం ఒక 3 సార్లైనా దాని గురించి నీవు ధ్యానించి దేవుడికి శిరస్సు వంచి కృతజ్ఞత చెల్లిస్తావా? లేకపోతే వారానికి ఒక్కసారి నీ సంఘంలో దేవుణ్ణి ఆరాధించడానికి నీకు వీలు కలిగి వెళ్ళినప్పుడు, అది కూడా ప్రభు బలను సమీపించేటువంటి ఆ పరిస్థితిలో నీవు ఉన్నప్పుడు తప్పితే మరొకసారి ఆయన సిలువ కార్యమును నీవు ధ్యానించవా? దాని మీద నీకు ధ్యాసే లేదా? ఆలోచించు. ఎందుకంటే దాని పట్ల మనం ఎలా ఉన్నాం అన్నది మనం నిజంగా ఎంతటి క్రైస్తవులం, అంటే ఏ రకమైనటువంటి క్రైస్తవులం అన్నది నిరూపిస్తుంది. నాకు ఈ నాట్జీల కాలంలో యూదులను ఊచకోత కోసినటువంటి హిట్లర్ చేసిన అరాచక క్రియల గురించి చరిత్రలో చదివినప్పుడు చాలా చాలా విషాదకరమైనటువంటి విషయాలు నన్ను ఎంతో దుఃఖానికి గురి చేశాయి. నాకు ఒక వ్యక్తి గుర్తుకొస్తున్నాడు. ఆయన పేరు కర్ న్యూఫెల్ట్. ఈయన ఒక ఆస్ట్రియన్ జ్యూ. ఈయన 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఆస్ట్రియాలోనికి మరి ఒక నాట్జీలు ప్రవేశించి యూదులందరినీ కూడా ఊచకోత కోసేటువంటి ప్రమాదకర స్థితి. అతని తండ్రి అతని కుటుంబాన్ని అదే సమయంలో మరి క్వీన్ మేరీ అనేటువంటి ఒక నౌకలో ఎక్కించుకుని న్యూయార్క్ నగరానికి తీసుకెళ్ళిపోయాడు కనుక వీరు బ్రతికి బయటపడ్డారు. సో 12 సంవత్సరాల న్యూఫెల్ట్ ఆ యొక్క పెద్ద ఓడలోనికి వచ్చిన తర్వాత అతని ప్రపంచమే మారిపోయింది. తర్వాత అక్కడ నుండి న్యూయార్క్ దగ్గరికి వారు వస్తున్నప్పుడు అతడు బయటికి చూసినప్పుడు మొట్టమొదటిసారి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, ఆ యొక్క గొప్ప విగ్రహాన్ని చూడగానే ఆయన 89 సంవత్సరాల వయసులో కొన్నేళ్ల క్రితము ఒక ఇంటర్వ్యూలో ఈ రకంగా చెప్పాడు. అంటే 12 ఏళ్ళప్పుడు ఆయనకు వచ్చినటువంటి అనుభవాన్ని 89 ఇయర్స్ అప్పుడు చెప్పాడు. ఆ రోజు నేను ఆ విగ్రహాన్ని చూసినప్పుడు ఒక కొత్త దేశానికి, కొత్త మరి స్వాతంత్రానికి, నాకు ప్రాణాలు పోయేటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి నాకు ఈ గొప్ప అమోఘమైనటువంటి అవకాశాన్ని కల్పించినందుకు నేను ఎంతో సంతోషించాను. ఎంత సంతోషించానంటే అప్పుడు నాకు మాట్లాడడానికి మాటలే రాలేదు. నా కంట్లో నుండి జలజల ఆనంద బాష్ప బిందువులు రాలిపోయాయి. చిన్నప్పుడు 12 ఇయర్స్ అప్పుడు ఆయన ఏ రకమైనటువంటి ఎమోషన్కి, ఎక్స్పీరియన్స్కి గురయ్యాడో, ఇప్పుడు 89 ఇయర్స్ తర్వాత ముసలితనంలో ఉన్నప్పుడు కూడా మరలా ఇంటర్వ్యూలో అదే రకంగా భావోద్వేగానికి గురై ఏడ్చేశాడు. ఒక 70 ఏళ్ళు అధిక బలం ఉంటే 80 ఏళ్ళు బ్రతుకు తెరువు కలిగి ఈ లోకంలో బ్రతికేటువంటి వ్యక్తికి బాహ్యపరమైన ఫిజికల్ లిబర్టీ అక్కడ లభించినప్పుడు అంతగా అతడు దాని విషయమై కృతజ్ఞతను చూపించగలిగితే, ఇక మనకు ఇటర్నల్ లిబర్టీని, నిత్యత్వంలో మనల్ని విమోచించి
నిత్య నాశనము నుండి రక్షించి దేవుడితో మనం బ్రతికేటువంటి గొప్ప ధన్యతలోనికి తెచ్చిన యేసుని గురించి మనం ఇంకా ఎంత తబ్బిబ్బి ఆయనకు కృతజ్ఞతలు చెల్లించి తన్మయత్వంలో మునగాలి. సో ఆ కన్సర్న్ నీకుందా? ఆ కన్సర్న్ ఈ రోజునున్నటువంటి చాలామంది క్రైస్తవులకు లేదు అనేది విషాదకరమైనటువంటి విషయం. నెక్స్ట్ విషయంలోనికి వెళ్ళిపోతే, క్వశ్చన్లోనికి వెళ్ళిపోతే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మ యొక్క పరిచర్య విషయంలో నీవు ఎంత ధ్యాసను కలిగి ఉన్నావు, ఎంత శ్రద్ధ ఆసక్తిని చూపిస్తావు? పరిశుద్ధాత్మ త్రిత్వమైనటువంటి దేవుడిలో మరి ఒక భాగము తండ్రి కుమార పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారానే ఒకడు యేసును ప్రభు అని ఒప్పుకుంటాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఒకడు పాపపు ఒప్పుకోల్లోనికి వస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే ఒకడు రక్షించబడిన తర్వాత ముద్రించబడతాడు. నిత్యత్వం కొరకు దేవుడి సంబంధురాలిగా ముద్రించబడతారు. అండ్ పరిశుద్ధాత్మనే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మనకు ఆదరణకర్తగా అనుగ్రహించబడ్డాడు. అంటే మన పక్క నుండి మనకు సహాయము చేయుటకు పంపబడిన వాడు. కోవిడ్ క్రైసిస్ కావచ్చు, లేకపోతే ఇంకొక క్రిటికల్ కండిషన్ కావచ్చు, ప్రతిసారి మనిషి మనకు చేయలేని సహాయాన్ని పరిశుద్ధాత్ముడు చేస్తాడు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, విశ్వాసాన్ని ఇస్తాడు, ఆదరణ దయచేస్తాడు, సలహా చెప్పి మనకు సహాయం చేస్తాడు, సామర్థ్యంతో నింపి మనల్ని దేవుడి కొరకు దేవుడు మెచ్చు రీతిలో బ్రతికింప చేస్తాడు. నా ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనము పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాం. రక్షించబడి యేసు రక్తంతో కొనబడి కడుగబడినటువంటి ప్రతి క్రైస్తవ విశ్వాసి పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నాడు కనుక, ఆలయమై ఉంది కనుక, మరి ఆయన ద్వారా నీవు దేవుడికి సజీవ యాగముగా, ఒక అర్పణముగా నీ శరీరమును అర్పించుకోగలిగేటువంటి స్థితిలోనికి వస్తావు గనుక, అండ్ ఆయన యొక్క చేతుల్లో నీ శరీరము, నీవు ఒక పనిముట్టుగా, సాధనముగా ఉన్నావు గనుక, మరి నీవు ఆయన పట్ల ఎంత భయము, భక్తి అండ్ ఆరాధన భావం కలిగి ఉన్నావు, ఎలా ఆయనను చూస్తున్నావు, ఎంత ధ్యాస ఆయన పట్ల నీవు కలిగి ఉన్నావు. రిమెంబర్, a Christian is the temple of the Holy Spirit. A Christian is the tool in the hands of the Holy Spirit. And a Christian can be a testimony for God through the ministry of the Holy Spirit. సో అది ఈ రోజున నిజంగా మన దేశంలోనే, భారతదేశంలోనే ఉంటే ఎంత గొప్ప సేవను, ఎంత గొప్ప సాక్ష్యాన్ని మనం ప్రభు కొరకు విడిచిపెట్టగలిగేవారు. కానీ చాలామంది ఆ రకంగా మనకు కనిపించరు. పరిశుద్ధాత్మ గురించి సరైనటువంటి అవగాహన లేకుండా, ఆయన పట్ల సరైనటువంటి వ్యవహారం లేకుండా దారుణంగా దెబ్బతిన్నటువంటి వారే ఎక్కువగా మనకు కనపడుతున్నారు. ఒకవేళ జస్ట్ ఇమాజిన్, ప్రతిరోజు నీవు పరిశుద్ధాత్మతో నడుస్తున్నావు, అంతేకాదు పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహం అనే ఆలయంలో ఉన్నాడు కనుక ఆయన్ని మోస్తున్నావు. ఫర్ ఎగ్జాంపుల్, మన దేశపు ప్రధానమంత్రిని మోసేటువంటి ఆధిక్యతను వారు నీకు ఇచ్చారనుకో, మీ ప్రైమ్ మినిస్టర్ని నీ వీప్ మీద ఎక్కించుకొని మోస్తావా అని పిలిస్తే చాలామంది దేశం నుండి కోట్ల మంది పరుగులు తీస్తారు, నేను మోస్తానని. మరి ఇప్పుడు ప్రపంచంలో ఉన్నటువంటి దేశాల అధినేతలందరూ కూడా పరిశుద్ధాత్మకు తగరు. అలాంటి గొప్ప పరిశుద్ధాత్మను మోసేటువంటి భాగ్యాన్ని ప్రతినిత్యం దేవుడు నీకు ఇచ్చాడు. నీతో ఉంటాడు, నీలో ఉంటాడని యేసు ప్రభు చెప్పాడు. మరి ఆయన పట్ల నీవు కన్సర్న్, ధ్యాస కలిగి ఉన్నావా? నెక్స్ట్ క్వశ్చన్లోనికి వెళ్ళిపోతే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుడి వాక్యమును బట్టి నీవు ఎంత ధ్యాసను కలిగి ఉన్నావు? జీవ గ్రంథాన్ని దేవుడిచ్చాడు. దాని ద్వారా మనము జీవంలోనికి వస్తాం, దాని ద్వారా మనము విశ్వాసంలోనికి వస్తాం, దాని ద్వారానే మనం వెలిగింపబడతాం, దాని ద్వారానే మనం లోకంలో పాపం మీద, శరీరం మీద, అపవాది అయినటువంటి సాతాను మీద, ప్రతి విషయం మీద జయాన్ని సాధిస్తాం. వాక్యము లేకపోతే దేవుడెవరో మనకు తెలియదు. వాక్యము లేకపోతే దేవుడి ప్రేమ తెలియదు, దేవుడి ప్రణాళిక తెలియదు, దేవుడి ప్రభావం తెలియదు. వాక్యం లేకపోతే మనం రక్షించబడం, వాక్యం లేకపోతే మనము రూపాంతరపరచబడం, క్షేమాభివృద్ధి ఏంటో మనకు తెలియదు. మనము దైవికంగా, భక్తిలో అండ్ ఇతర విషయాల్లో, పరిచర్యకు సంబంధించినటువంటి విషయాల్లో సిద్ధపాటును కలిగి ఉండడం, అంటే వీ వోంట్ బీ ఎక్విప్డ్ టు లివ్ క్రిస్టియన్ లైఫ్ అండ్ డూ క్రిస్టియన్ మినిస్ట్రీ. సో వాక్యమే మనకు జీవాధారం. అందుకనే భక్తుడు అన్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. సో ఈ అంధకార లోకంలో మనకు దేవుడి వాక్యం ఎంత ఉపకరిస్తుంది, ఎంత సహాయపడుతుంది. సో మన విశ్వాసమును పదును పెట్టడమే కాదు, విశ్వాసమును పెంచి విశ్వాసానికి ఫలాన్ని ఇచ్చేది కూడా దేవుడి వాక్యమే. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. ఆ విశ్వాసం బైబిల్ నుండి వస్తుంది, దేవుడి వాక్యం నుండి వస్తుంది, బయట ఎవరి నుండి రాదు.
మరి అలాంటి దేవుడి వాక్యం పట్ల ఈ రోజున ఎంతమంది ధ్యాస కలిగి ఉన్నారు? హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ దిస్ ప్రెషియస్ వర్డ్? ఒకప్పుడు వాక్యం కొరకు ప్రాణాలు అర్పించారు. ఈ రోజున వాక్యమును ప్రతి చిన్న పాపం కోసం తీసి పక్కన పెట్టేస్తున్నారు. వాక్యం అడ్డం వస్తుంది, వాక్యం బాధపెడుతోంది, వాక్యం బేజారైపోతున్నాను వాక్యం చేత అని. సో అలాంటి దుస్థితిలో మనం ఉండుట చాలా దీనకరమైనటువంటి విషయం. ఫాస్ట్గా మూవ్ అయిపోతాను. హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ఇంటర్సీడింగ్ ఫర్ ద నేషన్స్? దేశముల కొరకు విజ్ఞాపన చేయుట నీ ధ్యాసలో ఉందా? అంటే ఇతరుల రక్షణ కొరకు, ఇతరులు దేవుడిని మహిమపరచునట్లు, దైవ కార్యంలో పాలిభాగస్తులు ఉన్నట్లు నీవు ప్రార్థన చేసే వ్యక్తివా? ఎందుకంటే దేవుడి యొక్క హృదయము దేశముల మీద ఉంది, దేశ ప్రజల మీద ఉంది, వారి రక్షణ మీద ఉంది. అందుకనే బైబిల్ చెప్తోంది, ఆయన ఒకప్పుడు అజ్ఞాన కాలములను చూచి చూడనట్టు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడు అంతటా అందరూ మారు మనసు పొందాలని ఆదేశించాడు. సో గాడ్ ఈజ్ బర్డన్డ్ ఫర్ ద నేషన్స్ ఆఫ్ ద వరల్డ్. అందుకనే ప్రభు చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. దుర్వార్తను ప్రకటించమని లేదు, సువార్తను ప్రకటించమన్నాడు. సో అందరి కోసం మనం ప్రార్థించాలి, అందరి కోసం మనకు దేవుడిచ్చిన అవకాశాలు ప్రకటించుటకు ఉపయోగించుకోవాలి. ఒకప్పుడు ఇంకొకరు చేసిన ప్రార్థనకు రక్షణ మనకు దేవుడు కలిగించాడు. ఇప్పుడు మనం చేసే ప్రార్థన, మనం చేసే పరిచర్యకు ఇంకొకరికి దేవుడు రక్షణను కలిగిస్తాడు. నెక్స్ట్ క్వశ్చన్, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద చర్చ్? సంఘమును గూర్చి నీవు ఎంత ధ్యాస కలిగి ఉన్నావు? ఈ రోజున బైబిల్ సంఘమును మనము అరుదుగా చూస్తాం. బయట ఉన్నటువంటి సంఘము బైబిల్ ప్రకారం లేదు. అది విచారకరమైనటువంటి దౌర్భాగ్యపు విషయం. మోస్ట్లీ సంఘము రాజీ పడిపోయి లౌకికంగా మారిపోయింది, శరీరానుసారంగా మారిపోయింది, ఆధ్యాత్మికంగా లేదు, ప్రభు మెచ్చేట్టుగా లేదు. ఇప్పుడు చూడండి, కోవిడ్ పాజిటివ్గా అనగానే కుటుంబ సభ్యుల్ని మనం ఐసోలేట్ చేస్తున్నాం, క్వారంటైన్లో పెడుతున్నాం, దరిదాపుల్లోకి వెళ్ళట్లేదు. కానీ దానికన్నా పెద్ద రోగము, ఆత్మ సంబంధమైనటువంటి పాపపు వైరస్తో మన సంఘాలు పీడింపబడుతుంటే వాటి నుండి మనల్ని మనం వేరు చేసుకోం, వాటి గురించి మనం పెద్దగా పట్టించుకోం, లక్ష్యం ఉంచం. ఇక్కడ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా మన సంఘాల్లో రోగులుగా ఉంటే ఎంతో భారముతో ప్రార్థన చేస్తాం, మరలా ప్రకటనలు చేస్తాం, వారికి రోగం పోయేంత వరకు ప్రార్థనలు కంటిన్యూ చేస్తూనే ఉంటాం. ఎవ్రీ సండే మోస్ట్ ఆఫ్ ద చర్చెస్లో రోగుల కొరకు విజ్ఞాపన ప్రార్థనలు చేస్తారు. బట్ అదే సమయంలో ఆ సంఘాల్లో ఉన్నటువంటి ఆత్మీయ రోగుల కొరకు, అంటే ఆత్మ సంబంధమైన పీడ, రోగంతో పీడించబడుతున్న వారి కోసం దాంట్లో 10% కూడా మనం ప్రార్థన చెయ్యం. సో ఇక్కడ మనకు బ్యాలెన్స్ అనేది లేదు అనేది అర్థమైపోతుంది. సో మీరు రోగుల కోసం ప్రార్థించండి. అండ్ ఇప్పుడు కోవిడ్ పేషెంట్లు చాలామంది ఉన్నారు. అండ్ కోవిడ్ పేషెంట్లకి ఈ టైంలో మనం కేవలం ప్రార్థిస్తే సరిపోదు, వారికి మన ప్రేమను కూడా చూపాలి. వారికి కనీసం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు మీరు భోజనం వండి పంపించవచ్చు. లేకపోతే వారికి వైద్య అవసరాల కొరకు మీ దగ్గర ఉన్న కొంత డబ్బు వారికి ఇచ్చి వారిని సహాయం చేయొచ్చు, వారిని పలకరించవచ్చు. ఇంటికి పోయి కాదు, ఫోన్ ద్వారా లేకపోతే వాట్సాప్ ద్వారా. అండ్ వారి యొక్క బాగోగులు మీరు తెలుసుకోవచ్చు. అండ్ ఏదో ఒకటి, అందరికి కాకపోయినా కొందరికైనా మీ వంతు మీరు, సంఘం అంటే నాకు శ్రద్ధ, ఆసక్తి, అది నా ప్రభు యొక్క శరీరము, దాంట్లో నేను ఒక అంగమును. సో సంఘములో ఎవరికి ఏది వచ్చినా కూడా నాకు కూడా అది మరి బాధ కలిగించేటువంటి విషయం, నాకు కూడా ఒక బాధ్యతను సూచించే విషయం అని అనుకుంటే ఎంత బాగుంటుంది. చాలామంది ప్రార్థన చేస్తారు, ఆగిపోతారు. గుర్తుపెట్టుకోండి, ప్రేయర్ వితౌట్ వర్క్స్ ఈజ్ డెడ్. క్రియలు లేని ప్రార్థనలు మృతం. జస్ట్ ప్రార్థన చేసి ఊరుకుంటే సరిపోదు, ప్రార్థన చేయండి, ప్రేమ చూపండి, రెండు అవసరం. నిన్న యూట్యూబ్లో నేను ఒక చిన్న వీడియో చూశాను, 1 minute few seconds ఉంది. ఒక తల్లి బిడ్డ రైల్వే స్టేషన్కి వచ్చారు. బిడ్డ బ్యాలెన్స్ అవుట్ అయిపోయి రైల్వే ట్రాక్ల మీద పడ్డాడు. ఎదుటి నుండి ట్రైన్ వచ్చేస్తుంది, తల్లి గాబరా పడిపోతోంది. అండ్ అక్కడ నుండి ఒక పాయింట్స్ మ్యాన్ వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. 7 secondsలో ఎదురుగా వస్తున్నటువంటి ట్రైన్కి ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ బిడ్డను ప్లాట్ఫామ్ మీద పెట్టి తాను కూడా పైకి ఎక్కేశాడు. 2 seconds తర్వాత ట్రైన్ అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి ఆ బిడ్డ ఎవరో, ఆ కుటుంబం ఎవరో అతనికి తెలియదు. వారి గురించి అతనికి ఏ రకమైనటువంటి కన్సర్న్ అవసరం లేదు, బాధ్యత తీసుకోవాల్సిన పని లేదు. కానీ ఆలోచించండి, ఒక సాటి పౌరుడిగా ఇంకొక మనిషి ప్రమాదంలో ప్రాణం పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఇవేవి చూసుకోలేదు, తన ప్రాణాల గురించి ఆలోచించలేదు, వేగంగా వచ్చాడు, ఆ బిడ్డను ప్రాణాలతో కాపాడాడు. అతడు రియల్ హీరో.
అతడు ఒక క్రిస్టియన్ అయి ఉండకపోవచ్చు, నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతడు ఒక క్రిస్టియన్ కాదు, ఒక అన్యుడు తనకు సంబంధం లేనటువంటి ఒక వ్యక్తి కొరకు ప్రాణాల మీదకి తెచ్చుకొని తెగించి ఆ గొప్ప పని చేస్తే, మరి నీవు ధన్యుడవు, ధన్యురాలవు, దేవుని బిడ్డవు అని గొప్పగా చెప్పుకుంటావు. మరి నీ యొక్క చర్చిలోనే కోవిడ్ వచ్చిన వాళ్ళ కోసం నువ్వు ఏం చేసావు, ఏం చేస్తున్నావు? ఆరు నీ చర్చిలో ఉన్నటువంటి ఇతర సాధక బాధకాల్లో ఉన్నటువంటి వారి కోసం ఏం చేస్తున్నావు? ప్రతి వారం చర్చికి వచ్చి నువ్వు కూర్చున్న కుర్చీకి వెట్టబుట్టించి పోవడం తప్ప నీ జీవితంలో ఇతరులకు ఏదైనా మేలు చేసేటువంటి పరిస్థితి ఉందా? ఈ కన్సర్న్ నీకుందా, నాకుందా? నెక్స్ట్ క్వశ్చన్, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద పెరిషింగ్ సోల్స్? నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల మనకున్నటువంటి ధ్యాస ఎంత? యేసు ప్రభు దాని గురించి ఆలోచించాడు, దాన్నే జీవించాడు, దాన్నే ఆయన శిలువ కార్యము ద్వారా సాధించాడు. మత్తయి 9:36 ఆయన సమూహములను చూచి వారు కాపర్లేని గొర్రెల వలె విసికి చెదిరియున్నందున వారి మీద కనికరపడి అని రాయబడి ఉంటుంది. లూకా 19 యేసు ప్రభు చెప్పాడు, నేను వచ్చినంత వరకు మీరు వ్యాపారమును చేయుడి, డూ బిజినెస్ టిల్ ఐ కమ్ బ్యాక్. అండ్ యేసు ప్రభు మత్తయి 4:17 చెప్పాడు, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను. సో మనం మనుషులను పట్టు జాలర్లుగా ప్రభు చేత చేయబడాలి. ఫిషింగ్ అనేది ఆయన మనకు నేర్పిస్తాడు. త్రూ అవుట్ ద డే మనం అందరం ఏదో ఒక దానికోసం ఫిషింగ్ చేస్తూనే ఉంటామంటే దేనికి ఒక దానికోసం మన వల విసిరి దాన్ని పట్టుకునే ప్రయత్నం చేస్తుంటాం. అదొక విషయం కావచ్చు, వ్యక్తి కావచ్చు, వస్తువు కావచ్చు, వ్యసనం కావచ్చు, వ్యవహారం కావచ్చు. మరి మీరు దినమంతా దేనికోసం ఫిషింగ్ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ మీ కుటుంబంలోనే చాలామంది ఇంకా రక్షణ లేని వారు ఉన్నారు, మీ బంధువర్గంలో రక్షణ లేని వారు ఉన్నారు, మీ ఇరుగు పొరుగు మధ్యలో రక్షణ లేని వారు ఉన్నారు, మీ సన్నిహితులు, స్నేహితుల్లో, మీ సంఘంలో మీకు తెలిసినటువంటి వారిలో రక్షణ లేని వారు ఉన్నారు, మీ కడుపున పుట్టినటువంటి పిల్లలకి ఇంకా రక్షణ లేదు, మీరు కట్టుకున్నటువంటి భర్తలకు, భార్యలకు రక్షణ లేదు. మరి వారిని పట్టి ప్రభు దగ్గరికి నడిపించేటటువంటి ధ్యాసలో మీరున్నారో, లేకపోతే మీ యొక్క సొంత సంతోషము, సుఖభోగపు ధ్యాసలో మీరున్నారో ఆలోచించండి. జార్జ్ విట్ఫీల్డ్ అనేటువంటి భక్తుడు ఈ రకంగా ప్రార్థన చేసేవాడు, ఓ లార్డ్ గివ్ మీ సోల్స్ ఆర్ టేక్ మై సోల్. ఓ ప్రభువా నాకు ఆత్మలనైనా ఇవ్వు, లేక నా ఆత్మనైనా తీసేసుకో. అండ్ దేవుడు ఆయనకు ఆత్మలను ఇచ్చాడు. హెన్రీ మార్టిన్ మన దేశానికి వచ్చాడు. ఆయన ఒక గొప్ప మిషనరీ. ఆయన భారతదేశంలో కాలు పెట్టగానే భారతదేశపు భూమి మీద మోకరిల్లి ప్రార్థన చేశాడు, హియర్ లెట్ మీ బర్న్ అవుట్ ఫర్ గాడ్. ఇక్కడ ఈ దేశంలో నన్ను దేవుని కొరకు మండిపోవును గాక, లేకపోతే నేను మండిపోదును గాక అని ప్రార్థన చేశాడు. ఇంగ్లాండ్ నుండి ఆ రోజుల్లో మన దేశంలో ఇంకా ఈస్ట్ ఇండియా కంపెనీ వారు ఉన్నప్పుడు ఒక తల్లి తన యొక్క మరి ప్రేమతో కూడినటువంటి చిన్న కానుక భారతదేశంలో ఉన్నటువంటి వారికి ఒక బాక్స్లో పెట్టి పంపుతుంటే ఆమె బిడ్డ 4 సంవత్సరాల కుమారుడు, ఆ పిల్లవాడు కూడా వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఒక కరపత్రాన్ని ఇచ్చాడు, మమ్మీ దీన్ని కూడా బాక్స్లో పెట్టు. అండ్ ఆ కరపత్రం మీద టైటిల్ ఏంటి, కమ్ టు జీసస్, యేసు యొద్దకు రా. అండ్ దాని మీద అతడు తన యొక్క చేతులతో ఈ మాటలు రాశాడు, మే ద వన్ హూ గెట్స్ దిస్ సూన్ లెర్న్ టు లవ్ జీసస్. ఎవరైతే దీన్ని తీసుకుంటారో, చదువుతారో వారు వెంటనే యేసును ప్రేమించుదురుగాక. చిన్నపిల్లవాడు, 4 సంవత్సరాల చిన్నపిల్లవాడు కరపత్రాన్ని తీసుకొని దాని మీద మాటలు రాసి తల్లి బాక్స్ ప్యాక్ చేస్తుంటే దాంట్లో పెట్టించాడు. అది ఇండియాకు వచ్చింది, మిషనరీల చేతుల్లో పడింది. మిషనరీలకు ఆ టైంలో ఒక భారతీయుడు, ఆయన అర్చకుడు అంటే ప్రీస్ట్, ఆయన వారికి భాష నేర్పుతున్నాడు. సో ఆయనకి వారు ఇచ్చారు. ఆయన దాన్ని తీసుకొని తన కొండ మీద ఉన్నటువంటి ఊరికి ప్రయాణం అయిపోతున్నప్పుడు ఎందుకో బ్యాగ్లో పెట్టుకున్నది గుర్తుకొస్తే తీసి చూశాడు. పైన చిన్న పిల్లవాడు రాసినటువంటి మాటలు ఆయన్ని చాలా అవి చాలా బాగా అనిపించాయి అన్నమాట. దీన్ని చదివిన వాడు యేసును ప్రేమించునుగా. కానీ ఆయనకి ఒక రకంగా కుతూహలం కలిగింది, ఏముందబ్బా దీంట్లో అంతగా అనేసి. సో పోతు తెరిచి చదివాడు. చదివిన తర్వాత అతడు యేసుని గురించి తెలుసుకున్నాడు. కొంతకాలానికి పశ్చాత్తాపడ్డాడు, ప్రభు పాదాలు పట్టుకున్నాడు, రక్షించబడ్డాడు. సొంత వారికి తాను మిషనరీగా మారాడు, ఎందుకంటే మిషనరీలతో సహవాసంలో ఉన్నాడు కదా. 15 సంవత్సరాల తర్వాత ఆయన ఉండేటువంటి ఆ కొండ ప్రాంతానికి, పరిసర ప్రాంతాలకు ఈ మిషనరీలు వచ్చినప్పుడు అక్కడ ఆయన రక్షించబడి, ఆయన కుటుంబం రక్షించబడి, ఈ కరపత్రం 4 సంవత్సరాల చిన్నపిల్లవాడు పంపినటువంటి ఈ యొక్క కరపత్రం ఇంకొక 1500 మంది రక్షించబడి ఆయన చర్చ్ మెంబర్స్గా మారడానికి కారణమైంది. సో వాట్ ఎ గ్రేట్ కాంట్రిబ్యూషన్ బై ఎ లిటిల్ 4-year-old చైల్డ్. సో నేను ఇంకెంత చెయ్యొచ్చు ఆలోచిస్తే. సో హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్? ముందుకెళ్ళిపోదాం. యేసు యొక్క శిష్యుల గురించి నీవెంత ధ్యాసను కలిగి ఉన్నావు? ప్రభు ఒకే ఒక
ఆదేశాన్ని ఇచ్చాడు. గ్రేట్ కమిషన్ అంటారు, గ్రేట్ కమాండ్మెంట్ అంటారు. ఏంటంటే సర్వలోకానికి వెళ్ళి మీరు సమస్త జనులను శిష్యులుగా చేయుడి. యేసుకు శిష్యులను చేయాలి, యేసును అనుసరించేటువంటి అనుచరులను చేయాలి, యేసుకు విద్యార్థులను చేయాలి. ఆ విద్యార్థులు యేసు దగ్గర యేసు యొక్క జీవితం నుండి, వాక్యం నుండి బోధను నేర్చుకుంటారు. ఆయన నేర్చుకుని ఆయనతో నడుస్తారు. ఆయన వలె మారడానికి ఇది చాలా అవసరం. లేకపోతే యేసు శిష్యుడిగా, యేసు విద్యార్థిగా మారని వాడు యేసులాగా మారడు. యేసులాగా మారని వాడు రేపు నిత్యరాజ్యంలో దేవుడితో పరలోకంలో పాలి భాగస్తుడు అవ్వడు. అండ్ ఈ రోజున చాలామంది డిసైపుల్స్గా మారట్లేదు. అండ్ డిసైపుల్స్గా మారకపోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వాటిలోనికి వెళ్ళడానికి ఇప్పుడు టైము లేదు. కానీ ఒక రియల్ బిలీవర్గా, హోలీ స్పిరిట్ ఫిల్డ్ బిలీవర్గా, వర్డ్ బేస్డ్ బిలీవర్గా మనకు ఉండాల్సిన ఆలోచన ఏంటంటే, నా ప్రభువుకి అనుచరులుగా మారాల్సినటువంటి వేల మంది, లక్షల మంది ఈ రోజున అబద్ధ బోధకులకు, అబద్ధ ప్రవక్తలకు, మోసగాళ్లకు, సాతాను ఏజెంట్లకు అభిమానులైపోతున్నారు. నా పట్టణంలో అలాంటి వారు ఉన్నారు, నా ప్రాంతంలో, నా పల్లెలో అలాంటి వారు ఉన్నారు, నా రాష్ట్రంలో ఉన్నారు, నా దేశంలో ఉన్నారు, నా ఖండంలో ఉన్నారు. మరి వీరు యేసును అడ్డం పెట్టుకొని యేసుకు అనుచరులను చేయకుండా మోసగించి తమకు అభిమానులను చేసి వారి ఆస్తులు కొలగొడుతున్నారు, తర్వాత వారి ఆత్మలను నాశనానికి అప్పగిస్తారు అని నీవు భారముతో దినమంత ధ్యాస కలిగి నీవు చేయగలిగిన ప్రార్థన, నీవు చేయగలిగిన పరిచర్య చేస్తున్నావా? ఎందుకంటే ఇలాంటి వారిని చూసినప్పుడు నీ యొక్క ఆత్మలో నీకు నెపి కలక్కపోతే నీ ఆత్మ మొద్దుబారిపోయింది. ఇలాంటి వారిని చూసినప్పుడు నీకు నా ప్రభు యొక్క మహిమను ఈ అబద్ధికులు దొంగిలిస్తున్నారు అనేటువంటి బాధ నీకు కలక్కపోతే, ఇన్ని లక్షల మంది భక్తిని ప్రభు పొందాల్సింది, కానీ వీళ్ళందరూ ఆ భ్రష్టులకు తమ యొక్క అభిమానాన్ని, భక్తినిస్తున్నారు అన్నది నీకు కంట తడి పెట్టించకపోతే నీవు అసలు రక్షించబడ్డావా అనే ప్రశ్న వేయాల్సి వస్తుంది. హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్? దేవుడి సేవకుల గురించి నీవెంత ధ్యాసను కలిగి ఉన్నావు? సేవకుల కోసం ప్రార్థన చేస్తావా? సంఘ కాపర్ల కోసం ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేస్తే వారు ఎట్లా ఉండాలని ప్రార్థన చేస్తావు? బైబిల్లో ఉన్నటువంటి భక్తుల్లాగా, అపోస్తల్లాగా వారు ఉండాలి, ప్రభువులాగా సేవకులైనటువంటి నాయకులుగా వారు ఉండాలి, నమ్మకమైనటువంటి వారిగా వారు ఉండాలి, బోధింప సామర్థ్యము కలిగినటువంటి వారిగా వారు ఉండాలని ప్రార్థన చేస్తావా? లేకపోతే పేరు మోసినటువంటి వారిగా వారు ఉండాలి, గొప్ప సినిమా తారల్లాగా బట్టలు వేసుకునేటువంటి వారిగా వారు ఉండాలి, మర్సిడీస్ బెంజులు, బిఎండబ్ల్యూలో తిరిగేటువంటి వారిగా వారు ఉండాలి, బౌన్సర్లతో 10 మంది 25 మంది బౌన్సర్లతో వారు వచ్చిపోతుండాలి, హెలికాప్టర్లు వచ్చిపోతుండాలి, నా సేవకుడు చాలా ఘనంగా ఉండాలి, నా సేవకుడు ఒక టాప్ హీరో లాగా ఉండాలి, నా సేవకురాలు ఒక హీరోయిన్ లాగా ఉండాలి అన్న ఆశతో నువ్వు బతుకుతున్నావు. వాటి కోసం నువ్వు ప్రార్థించాల్సిన అవసరం లేదు. అట్లాంటి ఫీలింగ్, అట్లాంటి డిజైర్ నీ యొక్క కరప్ట్ హార్ట్లో ఉంటేనే నీవు ఒక పర్వర్టివి, నీవు కన్వర్టివి కాదు. ఇది కొంచెం గుచ్చే మాట. పేతురు పెంతెకోస్తు దినాన్న మాట్లాడితే గుచ్చింది. సో నిజంగా దేవుడి సేవకులు మాట్లాడితే గుచ్చాలి. అండ్ ఈ రోజుల్లో మనకి గుచ్చే బోధ అవసరం, మెచ్చే బోధలు కాదు మనకు కావాల్సింది. సో ఫెయిత్ఫుల్, ఏబుల్ టీచర్స్ ఆఫ్ ట్రూత్, టీచర్స్ ఆఫ్ ద వర్డ్, వారు మనకి కావాలి. సింపుల్గా ఉంటారు, వాళ్ళు సామాన్యంగా ఉంటారు, మనలాగే సామాన్యంగా ఉంటారు. వారు మంచిగా కోట్ వేసుకుంటే మనకేం అభ్యంతరం లేదు, కార్లో తిరిగితే మనకేం అభ్యంతరం లేదు, వారికి ఉన్న ప్రపంచ స్థాయి పరిచయను బట్టి హెలికాప్టర్లో లేకపోతే ఫ్లైట్లో వస్తే మనకేం అభ్యంతరం లేదు. కానీ యేసును వారు అనుసరించి, యేసును మనం అనుకరించేటట్టు యేసును మనకు చూపిస్తున్నారా? యేసు బ్రతుకు వారిలో మనకు కనపడుతుందా? యేసు బోధ మనకు కనపడుతుందా? అలాంటి సేవకులను లేపండి అని మనం ప్రార్థించే వారముగా ఉండాలి. అది మన కనీస బాధ్యత. ఫైనల్ క్వశ్చన్స్లోకి వచ్చేస్తే, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ ద ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ ద వరల్డ్? ప్రస్తుతపు లోకపు పరిస్థితిని బట్టి నీవెంత ధ్యాస కలిగి ఉన్నావు? పాపం పెరిగిపోతుందని ప్రభు చెప్పాడు, పెరిగిపోతోంది. విచ్చలవిడితనం పెరిగిపోతోంది, వ్యభిచారం పెరిగిపోతోంది, ప్రతి విధమైనటువంటి విపరీతపు స్థాయిలో పాపాలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి. అది నీకు భారముగా అనిపిస్తోందా? అన్ని వైపులా మరి మనుషుల్లో అనైతికత పెరిగిపోతున్నప్పుడు, అక్రమం పెరిగిపోతున్నప్పుడు, మనుషుల్లో ఉన్నటువంటి సున్నితత్వం, ఆ మృదుత్వం తగ్గిపోయి మొద్దుబారిపోతున్నప్పుడు, మొండికేసి మరి వారిని వారు పాపానికి అప్పగించుకొని మలిన్యం అయిపోతున్నప్పుడు మనకు కంట తడిని అది తెప్పిస్తుంది. అంటే నువ్వు ప్రార్థనలో మోకరిల్లినప్పుడు నీవు కన్నీటి ప్రార్థన చేస్తున్నావా? అండ్ నీకు రాత్రులు నిద్ర పట్టకుండా ఈ పరిస్థితి నిన్ను తాకిందా? దెన్ యూ హ్యావ్ ఎ రియల్ కన్సర్న్. అప్పుడు నీకు నిజంగా
పట్టింపు ఉంది, ధ్యాస ఉంది. రోమా 9:1-3 పౌలు ఏమంటాడో వినండి. నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడట్లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూడదు. దాని అర్థం ఏంటంటే, నా సహోదరులైనటువంటి యూదులందరూ ప్రభువుని తెలుసుకొని రక్షించబడితే వారికి బదులు నేను నరకానికి పోవడానికి రెడీ అంటున్నాడు ఆయన. ఎంత బర్డనో చూడండి, ఎంత మరి ప్యాషనో చూడండి. మరి పౌలుకి తన దేశస్థులైనటువంటి ఇశ్రాయేలీయుల పట్ల ఉన్నటువంటి భారము, కన్సర్న్లో మనకి 10% అయినా ఉంటే చాలా బేషు. తర్వాత మనం పెరుగుతూ పోవచ్చు. కానీ డూ యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ యువర్ కంట్రీ? డూ యూ హ్యావ్ కన్సర్న్ ఫర్ యువర్ కమ్యూనిటీ? హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ యువర్ ఫ్యామిలీ? నీ కుటుంబం గురించి నీవు ఎంత ధ్యాసను కలిగి ఉన్నావు? ఎంత లక్ష్యం ఉంచుతున్నావు? వారి ఆత్మీయ నిత్య క్షేమం కొరకు, వారి ఆత్మీయ నిత్య ఫలముల కొరకు, వారి ఆత్మీయ నిత్య భద్రత కొరకు నీవెంత ధ్యాసను కలిగి ఉన్నావు? ఈ లోకము అశాశ్వతమైనది. ఎవరు ఎంతకాలం ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. కనుక ఈ అశాశ్వతమైనటువంటి విషయాల కొరకు ఎంతో పట్టింపు కలిగి, ఎంతో ఆందోళన చెందేటువంటి మనము ఆ నిత్యమైనటువంటి ఆత్మీయమైనటువంటి వాటి గురించి ఎంత పట్టింపు, లక్ష్యము, ధ్యాస, కన్సర్న్ కలిగి ఉన్నాం. విలియం కేరీ భారతదేశానికి వచ్చాడు, ఫాదర్ ఆఫ్ మోడర్న్ మిషన్స్గా. ఇక్కడ ప్రభువును సేవించాడు. ఒకానొక సమయంలో కుమారుడైనటువంటి ఫెలిక్స్ని బట్టి ఆయన హృదయం వేదంతో నిండిపోయింది. ఆ టైంలో ఆయన మరి ఈ రకంగా ఒక ఉత్తరం రాశాడు. తన స్నేహితుడికి ఉత్తరం రాసినప్పుడు చెప్పాడు, నా కుమారుడు ఫెలిక్స్ ఒకప్పుడు ప్రభు కొరకు సేవకుడై మిషనరీగా సేవ చేస్తానని చెప్పాడు. రాజుల రాజుకి సేవకుడిని అవుతానన్నాడు. కానీ ఇప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం తరపున బర్మా దేశానికి అంబాసిడర్గా, రాయబారిగా వెళ్తున్నాడు. రాజుల రాజుకి సేవకుడిగా ఉండాల్సిన వాడు ఎంతగా దిగజారిపోయాడు అని బాధపడ్డాడు. కానీ ఈ రోజున విలియం కేరీ లాంటి తల్లులు, తండ్రులు లేరండి. మేము సేవ చేస్తాం, మేము పాస్టర్లం అవుతాం, మేము మిషనరీలం అవుతాం, మేము మెడికల్ మిషన్ డాక్టర్స్గా మారుతామని అబ్బాయిలు లేక అమ్మాయిలు అంటే, కాదు, మీరు ఉన్నత ఉద్యోగులు అవ్వాలి, మీరు విదేశాల్లో స్థిరపడాలి, మీరు మంచి బంగ్లాల్లో గొప్ప బండుల్లో తిరగాలి అని చెప్పి దారి తప్పించేటువంటి సోకాల్డ్ తల్లిదండ్రులే ఉన్నారు. సో నీ కుటుంబం గురించి నీకెంత ధ్యాస? అండ్ లాస్ట్ పాయింట్, హౌ కన్సర్న్డ్ ఆర్ యూ అబౌట్ యువర్ ఓన్ సోల్? నీ స్వంత ఆత్మను గురించి నీవెంత ధ్యాస, ఎంత శ్రద్ధ, ఎంత ఆసక్తి, ఎంత భారము, లక్ష్యమును కలిగి ఉన్నాం? ప్రపంచంలో మనం చూస్తే ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ క్రైస్తవ సంఘాన్ని చూసినప్పుడు మాత్రం తప్పకుండా ముక్కున వేలేసుకోవాలి. నేను ఇప్పుడు క్రిస్టియన్ కమ్యూనిటీ, క్రిస్టియన్ చర్చ్, క్రిస్టియన్ కాంగ్రిగేషన్ల గురించే మాట్లాడుతున్నాను. ఎక్కువ మందికి కన్సర్న్ దేని గురించి అంటే సిల్వర్, ధనం, ఆస్తి, సంపాదన, పైసా, దాని మీద కన్సర్న్. రెండవది స్టేటస్, వారి పేరు, ప్రతిష్ట, ప్రఖ్యాతి, ప్రసిద్ధి, దాని మీద కన్సర్న్. మూడవది సిన్ఫుల్ ప్లెషర్స్, లోకంలో శరీరంతో ఉన్నంత కాలమే కదా, బలం ఉన్నంత కాలమే కదా సుఖం వచ్చేది, కనుక చేసేదల్లా ఇప్పుడే చేసేద్దాం. లేకపోతే కొందరికైతే ఎంత దారుణంగా దిగజారంటే వారి సారీ మీద వారికి ఉన్నంత కన్సర్న్, అంటే వారి యొక్క కట్టుకునే చీర మీద, తర్వాత చెదపట్టిపోయేటువంటి, చిరిగిపోయేటువంటి చీర మీద ఎంత కన్సర్న్, లక్ష్యం ఉంటుందో మరి ఇంకో దాని మీద ఉండదు. కొందరికి షర్ట్ మీద, అండ్ చాలా తక్కువ మందికి వారి సోల్ మీద, వారి ఆత్మ మీద అంత తక్కువ. అన్నింటికన్నా చివర్లో ఎంత దీన్ని ఏమనొచ్చు అంటే ట్రాజిడీ ఆఫ్ అవర్ టైమ్స్ అనొచ్చు. మన సమయాల్లో ఉన్నటువంటి ఘోరమైనటువంటి విషయం. సో ప్రియ సహోదరి సహోదరుడు, దినమంతా మీరు దేని గురించి ధ్యానిస్తున్నారో, మీ ధ్యాస దేని మీద ఉందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. టెస్ట్లో మీకు ఎన్ని మార్కులు పడుతున్నాయో ఈ పాటికి తెలిసిపోయి ఉంటుంది. పాస్ అవుతున్నారో, ఫెయిల్ అవుతున్నారో, అసలు ఎక్కడున్నారో మీకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారేమో మీకు అర్థమైపోయి ఉంటుంది. కానీ దినమంతా మీరు దేని చేత ఉద్రిక్తతకు అంటే ఎక్సైట్మెంట్కి గురవుతారు? మీరు దేన్ని బట్టి సంతోషిస్తారు? దేన్ని బట్టి ఆనందిస్తారు? దేన్ని బట్టి మీ జీవితంలో ఏదో కలిగి ఉన్నాం, సాధించామని అనుకుంటారు? లోక సంబంధమైనటువంటి నేను చెప్పినటువంటి విషయాల, లేకపోతే దైవికమైనటువంటి ఇప్పుడు దాకా మనం విన్నటువంటి విషయాల? ప్రపంచాన్ని చూస్తే సెల్ఫ్, సిన్, సొసైటీ అండ్ వారికి ఉన్నటువంటి స్టేటసే, ఇది తప్ప వారికి ఇంకో ధ్యాసే ఉండదు. కానీ క్రిస్టియానిటీలో ఇది కాదు మనకు ఉండాల్సినటువంటి ధ్యాస. మనము ఈ లోకంలో ఆ లోకం కోసం సిద్ధపడుతున్నాం, అండ్ ఆ లోకంలో మనం ఈ లోకంలో సాధించాల్సిన వాటిని సాధించేందుకు ప్రయత్నిస్తున్నాం. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుంటే మన జీవితము, మన లైఫ్ అండ్ మన ఇటర్నిటీ మనకు మెయిన్ కన్సర్న్గా ఉంటుంది.
ఈ లోకంలో ఎవ్రీడే ఎవ్రీ ఆపర్చునిటీ మనకు దేవుడిచ్చిందిగా మనం ఎంచి దాన్ని గొప్పగా మనము మరి ఫలభరితంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తాం. చాలామంది ఎట్లా ఉన్నారంటే, గ్రీక్ ఫిలాసఫర్ ఎపిక్యూరస్ ఈ రకంగా అనేవాడు, వైల్ ఐ యామ్ డెత్ ఇస్ నాట్ అండ్ వెన్ డెత్ ఈస్ ఐ ఎమ్ నాట్. నేనున్నప్పుడు మరణము లేదు, మరణం ఉన్నప్పుడు నేను లేను. దేర్ఫోర్ డెత్ ఈస్ నో కన్సర్న్ టు మీ. కనుక మరణం అంటే నాకు పట్టింపు లేదు. సో ఈ రకంగానే చాలామంది ఉన్నారు. ఆ రకంగా ఉండకుండా నీ జీవితంలో నీవు ఏ విషయాల కొరకు లక్ష్యం ఉంచాలో బైబిల్ చెప్తోంది, దేని మీద ధ్యాస పెట్టాలో బైబిల్ చెప్తోంది. దాని గురించి ఇక నుండి ఆలోచించి ఇతరుల్లాగా, లోకస్తుల్లాగా ఎంతసేపు ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్, ఎమాల్యుమెంట్స్, ఎంగేజ్మెంట్స్ అనేటువంటి వాటితో, ఈ కన్సర్న్స్తో, ఈ పెరిషింగ్ పాసింగ్ కన్సర్న్స్తో కాకుండా రియల్ ఇటర్నల్ గాడ్లీ వాల్యుబుల్ కన్సర్న్స్తో నీ జీవితాన్ని కట్టుకుంటావని ప్రార్థిస్తున్నాను, ఆశిస్తున్నాను. మన దేవుడు సర్వోన్నతుడు అండ్ అతి పరిశుద్ధుడు. ఆయన ద్వారా క్రీస్తులోనికి మనము తీసుకురాబడ్డాం, క్రీస్తు ద్వారా ఆయనతో మనము అనుసంధానమయ్యాం. ఇలాంటి జీవితము కలిగిన మనము ట్రాన్స్ఫర్మేషన్లోనికి రావాలి, రూపాంతరపు అనుభవంలోనికి రావాలి. వచ్చినప్పుడు మన కన్సర్న్ అనేది బైబిల్ ప్రకారం మారిపోతుంది, లౌకికంగా మనకు ఉండదు. సో చివరిలో ఎవరో రాశారు ఇది, మరి ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో నేను ట్రాన్స్లేట్ చెప్పి ముగిస్తాను. ఏది నిన్ను ఎక్కువ కలతకు గురి చేస్తుంది? విచ్ డిస్టర్బ్స్ యూ మోస్ట్? ఏది నిన్ను ఎక్కువ కలతకు గురి చేస్తుంది? నరకంలో నశించిపోతున్న ఒక ఆత్మ, లేక నీ కొత్త కారు మీద పడినటువంటి ఒక గీత? ఒక ఆదివారపు ఆరాధన సర్వీస్ను మిస్ అయినప్పుడు నీకు బాధ, లేకపోతే నీవు ఆఫీసు పనికి మిస్ అయినప్పుడు బాధ? 10 నిమిషాలు ప్రసంగము ఆలస్యమైతే నీకు బాధ, లేకపోతే అరగంట సేపు నీవు ఆలస్యం చేసి భోజనం చేస్తే బాధ? నీ సంఘము పెరగట్లేదు అన్నది నీకు బాధ కలిగిస్తుందా, లేక నీ యొక్క తోట పొలము పెరగట్లేదు అన్నది బాధ కలిగిస్తుందా? బైబిల్ తెరవబడలేదు, ఈరోజు చదవబడలేదు అన్నది నీకు బాధ, లేకపోతే ఈరోజు అయ్యో నేను న్యూస్ పేపర్ తీసి చదవలేదే అన్నది నీకు బాధ? సంఘ కార్యక్రమాలను నిర్లక్ష్యం చేసినప్పుడు నీకు బాధ కలుగుతుందా, లేకపోతే నీ సొంత ఇంటి పనులను నిర్లక్ష్యం చేసినప్పుడు బాధ కలుగుతుందా? బైబిల్ స్టడీ, మంచి బైబిల్ స్టడీని మిస్ అయినప్పుడు నీవు వేదనకు గురవుతావా, లేకపోతే ఆ రోజు నీ యొక్క ఫేవరెట్ టీవీ ప్రోగ్రామ్ని మిస్ అయినప్పుడు ఇక నిద్రే పోవా? లక్షల మందికి యేసు తెలియదు, అది నిన్ను బాధ పెడుతుందా, లేకపోతే నీ పక్కనోళ్ళకి ఎప్పుడు నీవు అసలు వారిని గురించి ఆలోచించలేదు అనేటువంటి విషయం నిన్ను బాధ పెడుతుందా? ఎంతోమంది ఆహారం లేకుండా అలమటిస్తున్నటువంటి ఈ దినాల్లో వారికి 4 రోజులకి ఒక్క పూట ఒక్క రొట్టె ముక్క తినడానికి లేదు ప్రపంచంలో. అలాంటప్పుడు నీవు విస్తృతంగా తిని అనవసరంగా పారేసి ఇంకా తినాలి అన్న ఆలోచనతో బాధపడతావా? నీ కానుకలను ఇచ్చే విషయంలో అవి తగ్గినప్పుడు బాధ కలుగుతుందా, లేకపోతే నీకు ఆదాయం సంపాదన తగ్గినప్పుడు బాధ కలుగుతుందా? నీ పిల్లలు సండే స్కూల్కి, చర్చ్కి లేట్గా వచ్చినప్పుడు బాధ కలుగుతుందా, లేకపోతే వారి రెగ్యులర్ స్కూల్కి లేట్గా పోయినప్పుడు బాధ కలుగుతుందా? ఏది నిన్ను డిస్టర్బ్ చేస్తుంది? ఏది నీకు కలతను కలిగిస్తుంది? సో దీన్ని బట్టి ఈజీగా మనకు అర్థమైపోతుంది, మనము స్పిరిచువల్, సెన్షువల్, అంటే శరీరానుసారము, ఆత్మానుసారము. సో దినమంతా దేని మీద నీ ధ్యాస? వాట్ ఈజ్ యువర్ కన్సర్న్ త్రూ ద డే? మరొక బిబ్లికలీ స్పీకింగ్ పాడ్కాస్ట్లో, వాక్యానుసారంగా మాట్లాడితే అనేటువంటి క్రిస్టియన్ పాడ్కాస్ట్లో మనం ప్రభు సమయంలో తిరిగి కలుసుకునేంత వరకు నా ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితము ఎంతో శ్రేష్టమైనది, ఎంతో విలువైనది. దేవుడి యొక్క దానికి ఎంతో ఎంతో మరి ప్రశస్తతను అది కలిగి ఉంది కనుక దాన్ని ఊరికే పారవేసుకోవద్దు, దాన్ని నిష్ఫలంగా పెట్టి వదిలేయొద్దు, దాన్ని ఫలింపజేసుకో. ఇప్పటిదాకా పాపంలో నీవు లోక సంబంధమైనటువంటి శరీరానుసారమైనటువంటి ధ్యాసల్లో నీవు బతికి ఉంటే, ఆందోళన చెందుతూ, చింత చెందుతూ, బాధపడుతూ, భారంతో బతుకుంటే, ఇక ఈరోజే పాపము కొన్ని పశ్చాత్తాపడి విడిచిపెట్టు, ప్రభు వైపు తిరుగు, ప్రభువుని పట్టుకో, ఆత్మపూర్ణుడిగా, వాక్యానుసారిగా మారు. అండ్ ఇక్కడ నుండి ఏ రకంగా ఉంటావంటే, దేవుడి విషయాలు అండ్ దేవుడి యొక్క సంకల్పం, ఆయన చిత్తం, మనం విన్నటువంటి విషయాల్లో మనల్ని మనం పెట్టుకుందాం. సో వాటి గురించి లక్ష్యం ఉంచుదాం, వాటి గురించి శ్రద్ధ వహిద్దాం, వాటి గురించి ఆసక్తితో
అండ్ ధ్యాసతో మనం బ్రతుకుదాం. అలాంటి కృప దేవుడు మీలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించునుగాక. మరొక ఎపిసోడ్లో కలుసుకునేంత వరకు మర్చిపోవద్దు, మీరు వాక్యానుసారంగా ఆలోచించండి, వాక్యానుసారంగా మాట్లాడండి, వాక్యానుసారంగా ప్రవర్తించండి అండ్ వాక్యానుసారంగా తప్పకుండా ఫలిస్తారు. దేవుడు అలాంటి కృప మీకు ఇస్తాడు. God bless you all till we meet again in our next episode. Amen.